చూడండి ఈరోజు హార్వెస్ట్ అనమాట. ఈ పసుపు మొత్తం హార్వెస్ట్ చేసి తీసుకొచ్చాను. ఇది మొత్తం మనం పసుపు లాగా రెడీ చేస్తే సంవత్సరానికి సరిపడా వస్తుంది, ఇంకా ఎక్కువ కూడా వస్తుంది. ఈ హార్వెస్ట్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి. ఈ 1 kg వరకు మల్బరీ పండ్లు వచ్చినాయి, సపోటాలు వచ్చినాయి, పుదీనా, చెర్రీ టమాటోలు, పుదీనా, వంకాయలు. మన గార్డెన్లో ఉన్న పసుపు అనమాట. ఇక్కడ నుండి మొదలు పెడితే చివరి వరకు కూడా పసుపు వేసానమాట. ఈ పసుపు అనేది హార్వెస్ట్ చేయడానికి రెడీగా ఉందని మనకి ఎలా తెలుస్తుందంటే చూడండి, ఈ ఆకులన్నీ కూడా ఇట్లా డ్రై అయిపోయినాయి. చూడండి, పసుపు ఆకులన్నీ డ్రై అయిపోయినాయి. ఇవి మంచిగా చెట్టులాగా మొక్కలాగా ఉన్నప్పుడు ఎట్లా ఉందనేది నేను ఫోటో పెడతాను, ఒకసారి చూడండి. అయిపోయినాయి, ఇట్లా తేలుతున్నాయి. అసలు ఎంత మంచి స్మెల్ అంటే పసుపు కనబడుతుంది. ఓకేనా, పసుపు రెడీ అయిపోయింది అని, సిద్ధంగా ఉందని హార్వెస్ట్కి. ఇక్కడ ఉంది ఈ మొక్క, ఇక్కడ ఉంది అంటే ఇక్కడ కూడా పసుపు ఉంది అని అర్థం. చూసారా, ఇందులో వేసేసుకుందామా. చూడండి, ఇది ఒకే ఒక్క కుండికి ఇంత పసుపు అయితే వచ్చింది. హాయ్ అండి అందరికీ, నేను మీ అన్సయ్య. ఈరోజు వీడియో ఏంటో చూద్దాం. ఈరోజు వీడియోలో చూడండి, నేను దీని నిండా ఒకటైతే హార్వెస్ట్ చేయడానికి వచ్చాను. అదేంటంటే మన గార్డెన్లో ఉన్న పసుపు అనమాట. చూడండి, ఇక్కడ నుండి మొదలు పెడితే అక్కడ వరకు మొత్తం 15 డబ్బాలలో చూడండి, అన్ని పెద్ద డబ్బాలే. ఇక్కడ నుండి మొదలు పెడితే చివరి వరకు కూడా పసుపు వేసానమాట. ఆ పసుపు అనేది మా ఇంటికి సంవత్సరానికి సరిపడా వస్తుంది. ఓకేనా, ఈ పసుపు అనేది హార్వెస్ట్ చేయడానికి రెడీగా ఉందని మనకి ఎలా తెలుస్తుందంటే చూడండి, ఈ ఆకులన్నీ కూడా ఇట్లా డ్రై అయిపోయినాయి. చూడండి, పసుపు ఆకులన్నీ డ్రై అయిపోయినాయి. ఇవి మంచిగా చెట్టులాగా మొక్కలాగా ఉన్నప్పుడు ఎట్లా ఉందనేది నేను ఫోటో పెడతాను, ఒకసారి చూడండి. ఇవి వేరే కుండీల్లో మొక్కలు అనమాట. ఇదివరకు అంటే లాస్ట్ ఇయర్ మొక్కలు ఇవి. ఇప్పుడు పెద్ద కుండీలలో ఒక 15 వరకు పెట్టాను, కానీ అవి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏం తీయలేదు. వేరే వేరే వీడియోలు అయితే పడ్డాయి, కానీ స్పెషల్గా పసుపు వీడియోలు అయితే తీయలేదు. కాకపోతే మీకు ఏంటంటే పచ్చిగా అంటే పసుపు అనేది పచ్చిగా ఉన్నప్పుడు మీకు ఎలా ఉంటుందనేది చూపించడం కోసం నేను చూపిస్తున్నాను. ఇప్పుడు హార్వెస్ట్ మాత్రం మనం పెద్ద కుండీలలో హార్వెస్ట్ చేద్దాం. ఈ విధంగా డ్రై అయిపోయినాయి అంటే పసుపు రెడీ అయిపోయిందని అర్థం అనమాట. ఇది మొత్తం హార్వెస్ట్ చేద్దాం. నాకు తెలిసి దీని నిండా వస్తాయేమో అని నాకు అనిపిస్తుంది. దాదాపుగా ఒక 20 kgల పసుపు వస్తుందేమో అని నా ఎస్టిమేషన్ అనమాట, అంచనా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, 1 by 1 హార్వెస్ట్ చేద్దాం. టోటల్ ఎంత వచ్చిందో చూద్దాం. ఇది హార్వెస్ట్ చేయడం మాత్రమే కాదు, ఈ వీడియోలో హార్వెస్ట్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఈ హార్వెస్ట్ చేసిన ఆ పచ్చి పసుపుని మనం వంటలో వాడుకునే పొడి పసుపులాగా మారడానికి అంటే మార్చాలంటే ప్రాసెస్ ఏంటనేది అది కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, హార్వెస్ట్ చేద్దాం రండి. ఇది చూడండి ఎంత డ్రై అయిపోయినాయి. ఇక్కడ ఒకసారి ఫోకస్ చేయండి, ఇక్కడ చూడండి ఒకసారి, మనకు పైనకే కనబడుతున్నాయి. చూడండి పసుపు, చూసారా, అయిపోయినాయి, ఇట్లా తేలుతున్నాయి. ఇదిగోండి, అసలు ఎంత మంచి స్మెల్ అంటే పసుపు ఈ ఆకులు కూడా పసుపు స్మెల్ వస్తున్నాయి. ఇది చూడండి, ఇక్కడ కనబడుతున్నాయి. ఓకేనా, పసుపు రెడీ అయిపోయింది అని, సిద్ధంగా ఉందని హార్వెస్ట్కి. ఈ ఆకులు చెప్తే ఇవి మాత్రం పైకి తేలి హార్వెస్ట్కి రెడీగా ఉన్నామని అవి కూడా చెప్తున్నాయి. ఈ ఆకంతా మనం తీసి పక్క చేసేసుకుందాం. చూడండి, ఇక్కడ ఉంది ఈ మొక్క, ఇక్కడ ఉంది అంటే ఇక్కడ కూడా పసుపు ఉంది అని అర్థం. ఇదంతా పసుపే కనిపిస్తుందా.
మనం ఇంకా లేట్ చేయకుండా గబగబా హార్వెస్ట్ చేసేద్దాం. ఇక్కడ పడితే అక్కడ ఇక్కడ చూడండి. మనం అవన్నీ మొక్కలు పీకేస్తే ఎక్కడెక్కడ పసుపు ఉందో కూడా మనం గుర్తుపట్టలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఆ మొక్కలు ఉన్న చోట వదిలేసి ఓకే ఇప్పుడు ఇది వేద్దామా. ఇక్కడ దీని పక్కనే ఇంకొకటి చూడండి. ఇక్కడే ఒకటి, ఇక్కడే ఒకటి. చూసారా ఈ ముక్క ఓడిపోతుంది. ఇంకా నెక్స్ట్ చూసారా ఎంత బాగుందో. చక్కగా పసుపు రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ చూడండి. ఎర్త్ వామ్స్ చూడండి. ఇదొకటి చిన్నగా ఫామ్ అయింది. ఇంకా ఇక్కడ ఉంది. ఈ మట్టి అంతా లూజ్గా ఉండడం వల్ల ఇట్లా ఆల్రెడీ మనం మొక్కలు కూడా డ్రై అయిపోయి ఊడిపోవడం వల్ల ఇట్లా అడగానే ఇట్లా వచ్చేస్తుంది పసుపు. ఇక్కడ ఉంది. ఇందులో వేసేసుకుందామా. ఇక్కడ ఉంది. ఇట్లా అంటుంటే పాపం గీసుకపోతుంది దానికి కొమ్మలకి. ఓ టైట్. అమ్మో ఓకే. ఇది ఈ పక్క పంట ఉన్నాయి, ఫస్ట్ తీద్దాం. ఇది అటో ఇటో ఇట్లా ఇరిగిపోతుంది కానీ అది రానైతే వస్తలేదు. అంటే ఈ చుట్టుపక్కల ఉన్నాయి, ఫస్ట్ తీసేద్దాం. ఎన్ని ఎర్త్వామ్స్ అడ్డం వస్తున్నాయి చూడండి. ఇవి అస్సలు పని సాగనిస్తలేదు. ఇవి వాటిని పాపం చస్తాయేమో అని కొంచెం సున్నితంగా చేయాల్సి వస్తుంది. అవి ఎక్కడ చూసినా అవే చాలా కనబడుతున్నాయి, చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి పనికి.
ఇవంతా ఫ్రెష్గా కడిగిన తర్వాత చాలా బాగా కనబడతాయి. ఇందులో వేద్దాం. ఇది ఒకటే కుండీలో ఇన్నేసి గెలలు వస్తున్నాయి చూడండి. చూడండి ఎంత ఎక్కడెక్కడికో పాతకపోయింది. వేసేద్దాం. నేను జస్ట్ ఒక్కొక్క డబ్బాకి ఒక 5 కొమ్ములు పెట్టిన అంతే. 5 కొమ్ములు. అవి కూడా ఎంత కొమ్ములు తెలుసా? ఇంతే, జస్ట్ ఇంత కొమ్ములు. ఇక్కడ సైడ్ ఒకటి, ఇక్కడ సైడ్ ఒకటి, ప్లస్ ఇక్కడ సైడ్ ఒకటి, ఇక్కడ సైడ్ ఒకటి, సెంటర్లో ఒకటి. 5 అంటే 5 కొమ్ములు పెట్టిన. 5 కొమ్ములు పెట్టినందుకు కనీసం కిలో పసుపు వస్తుంది మెల్లమెల్లగా. ఇంకా ఉన్నాయి చూడండి ఎలా ఇంకా కొత్తగా పిలక వస్తుంది చూడండి. ఇక్కడ కూడా చూస్తున్నారా? ఇందులో నుంచి మొలక వస్తుంది అన్నమాట. పచ్చి పసుపు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పసుపు నారు పెట్టుకోవాలి అంటే పచ్చి పసుపు మాత్రమే పెట్టుకోవాలి. ఇట్లా పిలకలు వస్తున్నాయి చూడండి. ఇట్లాంటి సిచ్యువేషన్లో పెట్టుకోవాలి. కొంతమందికి డౌట్ వస్తుంది అనమాట, ఏమంటే మార్కెట్ నుంచి తెస్తారు కదా డ్రై పసుపు కొమ్ములు, అవి పెట్టినా కూడా వస్తాయి కావచ్చు అని అనుకుంటారు. కానీ అవి ఆల్రెడీ ఉడకబెట్టిన కొమ్ములు అనమాట. అవి పెడితే రావు. పచ్చి పసుపు మాత్రమే పెట్టుకోవాలి. ఈ పచ్చి పసుపు ఏంటంటే మనకు రైతు బజార్లలో దొరుకుతాయి, లేదంటే పెద్ద కూరగాయల మార్కెట్లో దొరుకుతాయి. ఇంత కష్టపెట్టింది చూడండి. ఇంత స్ట్రాంగ్గా వేర్లు లోపలికి దిగబడి ఉన్నాయి కాబట్టినే ఇది ఇంత కష్టపెట్టింది, రాలేదు అంత ఈజీగా. ఓకే, ఇంకా ఉన్నాయి చూద్దాం. ఇందులో మాత్రం కొన్ని లక్షలలో ఉన్నాయి ఎత్తు అంశం. అసలు ఇది ఒక్కసారి ఇట్లా అనేసరికి ఎన్ని కనపడుతున్నాయో. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉంది చూడండి. ఒకవేళ ఈ కొమ్ములు బట్టి పీకుదామా అంటే అవి విరిగిపోతున్నాయి. ఎంత టైట్ అయింది చూడండి. ఒక చిన్న కొమ్ము పెడితే మన అరచేతిలాగా వస్తున్నాయి కొమ్ములు. ఇది పెడితే చాలు. మనం ఇప్పుడు పెట్టాలి అంటే నెక్స్ట్ జనరేషన్కి పెట్టాలంటే ఇంత పెడితే సరిపోతుంది. ఇంత కొమ్ము పెడితే సరిపోతుంది. ఇంత కొమ్ము పెడితే ఇంత పెద్ద గెల వస్తుంది అనమాట. చూడండి ఆల్రెడీ మొలకలు వస్తూ ఉన్నాయి చూడండి. ఇవన్నీ చూసారా? అన్నిటికీ పిలకలు ఉన్నాయి. చక్కగా వస్తాయి ఇప్పుడు ఇవన్నీ పెట్టినామంటే. ఇవన్నీ నేను ఫ్రెష్గా కడిగిన తర్వాత చూపిస్తాను మీకు, సూపర్ కనబడతాయి. ఇందులో వేసిద్దాం. ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం. ఇక్కడ ఉంది చూడండి. ఇది అంత బాగా ఎదగలేదు. ఇక్కడ ఉంది, ఇక్కడ ఇది ఘాటు పడి పాపం తెగింది.
పసుపు అయితే ఎంత స్మెల్ వస్తుందో, సూపర్ స్మెల్ వస్తుంది. ఆకులు కూడా, డ్రై అయిన ఆకులు కూడా స్మెల్ వస్తున్నాయి, పసుపు కూడా స్మెల్ వస్తుంది. ఒకటి తుంచి చూపించాలా మీకు? బా, ఇట్లా కళ్ళల్లోకి ఏదో ఇట్లా మనం అమృతాంజనం ఇట్లా పట్టుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా కొడుతుంది. ఇట్లా పట్టుకుంటే సూపర్ స్మెల్, ఫుల్ ఘాటు. ఓ, ఇక్కడ ఒకటి ఉంది చూడండి, తాకింది, పాపం కట్ అయింది కూడా. ఇవి తోడాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. బేసికల్గా కుమ్మరిచ్చి తీసేది ఉండే, కుమ్మరిస్తే అన్నీ ఏటో జెట్ వచ్చేటిలే, కానీ అలా వేరే వేరే చెట్లు ఉండడం వల్ల పీకడం చాలా కష్టమవుతుంది. ఇవన్నీ కడిగిన తర్వాత సూపర్ కనబడతాయి. ఓకే, ఇది వేద్దాం. ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయా? ఇక్కడ ఒకటి ఉంది చూడండి, దొరికింది. ఓకే, చూడండి, మన చేతికి 5 వేలు ఉన్నట్టు దీన్ని కూడా అరిచేలాగా వస్తుంది. ఇది ఏదేమైనా ఇది కొంచెం చిన్న సైజులోనే వచ్చింది. ఎందుకనంటే మేము రకరకాల క్రాప్ ఇందులో పెట్టడం వల్ల అనమాట. మీరే చూడండి, ఇక్కడ చూడండి, ఇది కంది చెట్టు, ఇక్కడ చూడండి ఇది మిర్చి చెట్టు, ఇది చూడండి ఇది టమాటా మొక్క, ఇటు చూడండి ఇటు ఒక టమాటా మొక్క. ఇన్ని రకాల క్రాపులు అవ్వడం వల్ల ఆ పసుపు అనేది ఎక్కువ ఊరలేదు. ఓకే, ఇది అయిపోయింది. ఇదంతా లెవెల్ అనేసి చూడండి, ఒక్కటే కుండి, ఒక్క కుండికి ఇంత, ఒక్క కుండికి ఎంత 2 కేజీల, దాదాపు 2 కేజీలు ఉంటుంది. 2 కేజీల పసుపు వచ్చింది. ఇప్పుడు ఇంకా ఈ కుండీలో ఉంది చూడండి, ఇది ఒక్క కుండికి ఇంత పసుపు అయితే వచ్చింది. ఒక్క కుండీలో ఇంత పసుపు అయితే వచ్చింది. ఇంకా టోటల్ ఒక 10 కుండీల వరకు ఉన్నాయి. ఈ నుంచి మొదలుపెట్టి ఆ చివరి వరకు ఉన్నాయి అన్నమాట. అవన్నిట్లో కూడా చూడండి డ్రై అయిన ఆకులు ఉన్నాయి. చూడండి ఒక్కసారి, ప్రతి దాంట్లో డ్రై అయిపోయిన ఆకులు ఉన్నాయి. ప్రతి కుండీలో కూడా పసుపు రెడీగా ఉంది. చూడండి, అన్నిట్లో డ్రై అయిన ఆకులు ఉన్నాయి. ఓకే, ఇవన్నీ నేను ఈ కుండీలో మొత్తం నేను హార్వెస్ట్ చేసిన తర్వాత టోటల్గా ఎంత వస్తుంది అనేది నేను చూపిస్తాను మీకు. ఇందులో కూడా ఉన్నాయి చూడండి. ఓకే, ఇదంతా టోటల్ హార్వెస్ట్ చేసి చూపిస్తాయి. ఎందుకంటే ఒక్కొక్క కుండీలో చాలా టైం పడుతుంది అనమాట. ఒక అర్ధ గంట టైం పడుతుంది హార్వెస్ట్ చేయడానికి. అవన్నీ కుండీలు హార్వెస్ట్ చేయడం మొత్తం చూపిస్తే కనీసం 2-3 గంటల వీడియో అవుతుంది. కాబట్టి నేను అవన్నీ హార్వెస్ట్ చేసి మీకు టోటల్గా ఎన్ని వచ్చినాయి అనేది ఒకసారి చూపిస్తాను. ఓకేనా?
ఓకే, చూడండి ఈరోజు హార్వెస్ట్ అనమాట. ఈ పసుపు మొత్తం హార్వెస్ట్ చేసి తీసుకొచ్చాను. ఎన్ని కేలు అసలు మోయలేకపోతున్నా చూడండి. ఇది మనకు సంవత్సరానికి సరిపడా వస్తుంది. అంటే ఇది మొత్తం మనం పసుపు లాగా రెడీ చేస్తే సంవత్సరానికి సరిపడా వస్తుంది, ఇంకా ఎక్కువ కూడా వస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ఎంత వింతనో అసలు. ఇది నెమలి లాగా వచ్చింది. అంత మధ్యలో నెమలి ఉన్నట్టు చుట్టుపక్కలంతా పురివిప్పినట్టుగా వచ్చింది ఇది. ప్లస్ ఇది కూడా చూడండి, ఇది కూడా అట్లాగే వచ్చింది. ఈ రెండు జంట ఒకసారి టోటల్గా చూడండి. ఇదంతా ఈ హార్వెస్ట్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి. ఇది మాత్రమే కాకుండా ఇవాళ టోటల్గా హార్వెస్ట్ చూడండి. మన గార్డెన్లో టోటల్గా తీసుకొచ్చిందంతా. ఇక్కడ మల్బెర్రీ పండ్లు అనమాట. ఒక 1 kg వరకు మల్బెర్రీ పండ్లు వచ్చినాయి. ఒక 2 kgల వరకు సపోటాలు వచ్చినాయి. ప్లస్ ఇక్కడ వచ్చేసి పుదీనా, చెర్రీ టమాటోలు, పుదీనా, వంకాయలు. ఇంకా మొత్తం హార్వెస్ట్ చేయనే లేదు, అయినా కూడా ఇంత హార్వెస్ట్ అయితే వచ్చింది. ఇంకా అసలు గార్డెన్ నుంచి రావాలంటే రాబుద్ది కావట్లేదు. ఎక్కడ చూసినా చెర్రీ టమాటాలు, కనీసం ఒక 3-4 kg చెర్రీ టమాటాలు వచ్చేంత ఉన్నాయన్నమాట. అంతేకాకుండా వంకాయలు కూడా ఉన్నాయి, ఇంకా పుదీనా కూడా ఉంది, ఇంకా చాలా అంటే కనకాంబరాలు ఉన్నాయి, పాలకూర ఉంది, చుక్కకూర ఉంది, తోటకూర కూడా ఉంది. ఇంకా చాలా హార్వెస్ట్ ఉంది. తెంపితే ఇంకా దీనికంటే డబల్ వచ్చేంత ఉంది. నేను నెక్స్ట్ హార్వెస్ట్లో మీకు అది చూపిస్తాను. ఓకే, టోటల్ ఈ హార్వెస్ట్ అంతా చూసారు కదా. ఇది ఏంటంటే ఇది మాత్రం ఈరోజు ఈ వీడియోలో హార్వెస్ట్ చేసినాం కదా. రేపటి వీడియోలో ఇదంతా కూడా శుభ్రంగా కడిగేసి ఉడకబెట్టేసి చిన్న ముక్కల కింద కోసి ఎండబెట్టేసి ఆ తర్వాత పసుపు పట్టాలన్నమాట. ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ మిగతా ప్రాసెస్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పటి వరకు అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆన్లైన్ కూడా క్లిక్ చేయండి. ముఖ్యంగా ఈ పసుపు హార్వెస్ట్ మీద మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. ఒకసారి ఇది ఫోకస్డ్గా చూడండి. ఇది చూడండి, ఇంకా దీనికంటే ఇది ఎగ్జాక్ట్ నెమలి తలకాయ, బాడీ, తలకాయ, కండ్లు, మూతి, ప్లస్ చుట్టుపక్కలంతా పురివిప్పినట్టుగా కొమ్ములు. 100% ఇది నెమలిలాగా. ఇంకొకటి చెప్పాలంటే పడుకున్న ఒక ఎలక పిల్లలాగానో అట్లా రకరకాలుగా కనబడుతుంది. ఇది మీకు ఎలాగా కనబడుతుందో ఒకసారి నా కామెంట్స్లో చెప్పండి. అమ్మ, ఇది ఒక్క చేతితో నేను మోయలేకపోతున్నాను. చాలా అంటే చాలా బరువు ఉంది, 20 kg దాకా ఉంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.